నిఘా న్యూస్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శనకు రైతులందరూ పాల్గొనాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం. రైతుల వ్యవసాయ అభివృద్ధికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలలో భాగంగా నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో జూలై 11న శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, పెద్ద సంఖ్యలో హాజరై ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు. రైతు సోదరులకు సోదరిమణులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం రైతుల కోసం చెప్పి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ చూస్తున్నారు. దాంట్లో కూడా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొత్త రకాలైన పనిముట్లని మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. అంచేత అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో ఈ పరికరాలన్నీ తీసుకొచ్చి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసాం. అంచేత ఈ ఎగ్జిబిషన్ చూడడం కోసం రైతులందరూ రావాల్సింది కోరుతున్నాను. నర్సీపట్నంలో ఉన్నటువంటి 4 మండలాలు కాకుండా పక్కనే ఉన్నటువంటి కసింకోట మండలం, ఇటుపక్క ఉన్నటువంటి కోటవటల మండలం, ఇటుపక్క ఉన్నటువంటి రోలుగొండ మండలం రైతులు కూడా వచ్చి ఈ పరికరాలను చూసుకొని, ఈ ఆధునికంగా వచ్చిన పరికరాలు మీకు ఉపయోగపడితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చి చూసి మీకు నచ్చినట్టయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఆ కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. పూర్తి అమౌంట్ మీరు కట్టుకోవాల్సిన కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈ యంత్రాలను కొనుగోలు చేస్తే మన వ్యవసాయం అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 11వ తారీఖున శుక్రవారం నాడు 10 గంటలకల్లా మీరు వచ్చి ఆ వీక్షణ తిలకించి ప్రభుత్వం ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.